ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యావంతుడు నరేందర్ రెడ్డి గారిని మనం పోటీ చేయిస్తా ఉన్నాం. ఆల్ఫోర్స్ విద్యా సంస్థ రాజ్యాంగంగా కొన్నేళ్లుగా తన రాజకీయ జీవితాన్ని ట్యూటోరియల్తో ప్రారంభించి అంచెలంచెలుగా కష్టపడుతూ ఎదిగి వాళ్ళ స్థాయికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ కొరకు బీఫామ్ ఇచ్చే స్థాయికి వచ్చినాడంటే ఆయన కష్టార్జితం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ వెనకాల ఎవరున్నారో మనందరికీ తెలుసు. టిఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందంలో ఉంది. ఇవాళ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో సహకారం అందించే విధంగానే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి లోపాయికి సహకారం అందిస్తా ఉంది. నేను మీ ద్వారా ఇక్కడ గ్రాడ్యుయేట్ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాను. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాట చెప్పి తప్పిన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మద్దతు వేళ వారికి ఓటేద్దామా? ప్రభుత్వానికి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? నిర్ణయించిన పరిస్థితి వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే మాట. సోనియా గాంధీ గారు కరీంనగర్ లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకుడు ఈ తెలంగాణ ఏ రకంగా దోచుకున్నాడో చూద్దాం. ఇలా పోటీ చేసే సత్తా లేక, ధైర్యం లేక, డిపాజిట్ రాదని తెలిసి భయపడి పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి పోటీ చేస్తున్న ఈవేళ ప్రజల మద్దతులు, మీ అందరి మద్దతుతో పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చి రాజకీయ కోణంలో తెలంగాణ మాత్రం పక్కకు పెట్టింది. అంటే 20 సంవత్సరాల కిందనే తెలంగాణ రావాల్సి ఉండే. ఆ రోజున అన్యాయం చేయడం జరిగింది. ఈ రోజున మొన్న ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి గొంతుసున్నా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటా 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సుమారుగా 2,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం, అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ 6%. మరి అటు ఉత్తరప్రదేశ్కు లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు, బీహార్కి ఇస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉన్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? ఏ లెక్క ప్రకారం ఇప్పటికి కూడా మరి 10 సంవత్సరాలైనా కూడా విభజన హామీలను ఈనాటికి నిలబెట్టలే. గారు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీకు విలేజ్ వైజ్ లీస్ట్ ఇస్తాం. మేము ఏ విలేజ్ లో ఎన్ని ఓటర్స్ ఉన్నారు ఆ లీస్ట్ తీసుకొని మీరు పోయి ఈ రేపటి నుంచి మీరు ఆ గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ కోరికలు ఏమున్నాయి, వాళ్ళకు ఆలోచన ఏముంది, అది మండల్ వరకు తీసుకొచ్చి ఇవ్వాలా. మండల్ వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చేస్తాం. అవసరం అంటే ఆ విలేజ్కి మేము రమ్మంటే ఆ మండల్లో ఒకవేళ 300-400 ఓటర్స్ ఉంటే ఆ 400 దగ్గర మేమే వచ్చి వాళ్ళతోని మాట్లాడుకొని వాళ్ళతోని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాం. లేదంటే టెలిఫోన్లో ఆ క్యాండిడేట్తోని మన నరేందర్ రెడ్డి గారికి మాట్లాడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ, అరే ఛత్తులేసిపోవాలా ఏంది, కాంగ్రెస్ పార్టీ. తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు అవకాశం కల్పించింది. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదిస్తుందో, వీళ్ళు గెలిపే లక్ష్యం ఏదిస్తుందో, రాజకీయాలకు అతిగా అందరూ కూడా ఏదైతే నాకు అండగా నిలిచి మరి మనం ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళు ప్రత్యేక భారతీయ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలు ఎత్తుకోవడంతో ఆ మత విద్వేషాల మధ్య నదిగి ఏది ఎంతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా చెప్పండి. అంతే తప్ప ఏది ఎంతుందో నిజామాబాద్ జిల్లా మరి ప్రజల యొక్క అభిమానం, నేను అంటే వాస్తవంగా చెప్పండి, నేను ప్రత్యేకంగా నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపులో నేను చూసుకోవాలని ఒక తలపు దొరికి రావడం జరిగిందని చెప్పండి. అన్నాడు ఏదైతుందో మరి ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికంటే ఇది మన రాష్ట్రంలోని 4 ఉమ్మడి జిల్లాలు ఉత్తర తెలంగాణ చెందినవి. మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చినందులకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్న ఈ తరుణంలో ఖచ్చితంగా మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు ఏ రకంగా మరి
రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారో ఆలోచించాలి. స్వీట్ ఇస్తూ చెప్తున్నది, సార్ నాకు జాబ్ వచ్చింది సార్, నేను రేపటి నుంచి రావట్లేదు. ఎప్పుడు జాబ్ వచ్చిందమ్మా అంటే 3 రోజుల కింద జాబ్ వచ్చింది, జాబ్ లో జాయిన్ అయ్యింది. వీక్ డేస్ బ్యాక్ రిక్రూట్మెంట్స్ అయింది, ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి ఇలా మన రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క పాలన ఉంది అంటే 2008 డిఎస్సి అది ఇన్ని రోజులు పెండింగ్ ఉంది. 2008 అంటే 17 సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఉంది. దాన్ని మన ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసి ఉన్నారు. మొన్న 1400 పైచిలకు వాళ్ళకి ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ మొన్న జరిగి ఇవాళ అయింది. ఈ విధంగా కొన్ని వేల ఉద్యోగాలు అతి తక్కువ సమయంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఒక ఉద్యోగ రూపకల్పనే కాకుండా నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్, ఏ రాష్ట్రం కూడా చేయని సాహసోపేత నిర్ణయం జాబ్ క్యాలెండర్. మరి ఖచ్చితంగా నేను రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావడానికి మరి ఇంకా వేలల్లో ఉన్న ఖాళీలు మరి ఫిలప్ చేస్తూ అందరికి ఉద్యోగ రూపకల్పన దిశగా ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉంటాను. ఇప్పుడే మరి పెద్దలు చెప్పి ఉన్నారు, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటానని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మరి ఒక సంతోషమైన వాతావరణంలో ప్రిపేర్ అవుతున్నారు. ఆశలు చిగురించినాయి వాళ్ళ లోపల. సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈవెన్ ఏజ్ బార్ అవుతుంది అన్న వాళ్ళు కూడా మళ్ళీ పుస్తకాలు తీసి చదువుతున్నారు ఇవాళ ఆనందంగా. సో వారందరూ కూడా కాంగ్రెస్ పాలన పట్ల, రేవంత్ రెడ్డి అనే యొక్క పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మేమందరం మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్న వెంట ఉన్నామని చెప్పేసి నేను ఎక్కడ వెళ్ళినా కూడా లైబ్రరీ యొక్క సోదరులు నా వెంట వచ్చి మరి ఆశీర్వదిస్తున్నారు.